ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. విశాఖలో భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. ఉదయం 8 గంటల నుంచే మండిపోతున్నాడు. పగటిపూటే కాదు రాత్రి ఉష్ణోగ్రతలు ఠారెత్తిస్తున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో రానున్న 2 నెలల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఎండల తీవ్రతను తట్టుకునేందుకు వైద్యులు పలు సూచనలు చేస్తున్నారు. మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. సాగర్ నగరం విశాఖ నిప్పుల కొలుములా తయారైంది. ఉత్తరాంధ్ర వ్యాప్తంగా వేడి వడగాలులందరూ కూడా ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మనం ప్రస్తుతం విశాఖలో ఉన్నటువంటి రోడ్లను కూడా చూడొచ్చు. పట్టపగలు మిట్ట మధ్యాహ్నం కూడా మొత్తం ఈ గాలులన్నీ కూడా ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఆదివారం కావడంతో రోడ్లన్నీ కూడా వెలవెలబోతున్నాయి. దానికి తోడు విపరీతమైనటువంటి ఎండ కూడా ప్రజలను బయటికి రానివ్వకుండా చేస్తుంది. బయటకు వచ్చిన వాళ్ళంతా కూడా ఎక్కడ నీడ దొరుకుతుందా అన్న విధంగా చూస్తున్నటువంటి పరిస్థితి. గత వారం రోజుల నుంచి కూడా విపరీతమైనటువంటి ఎండలతో పాటు వేడి వడగాళ్లు కూడా చాలా వరకు వీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. చాలా మంది కూడా ఈ ఎండల దాటికి తట్టుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. రానున్న ఏప్రిల్ మేలో కూడా విపరీతమైనటువంటి ఎండలు వేడి కూడా ఉంటుంది. దాంతోపాటు సాగర నగరం ఇక్కడ తేమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సాధారణ ఉష్ణోగ్రత ఒక 35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటే ఈ వేడి వాతావరణం అంతా కూడా ఈ తేమకి మొత్తంగా కలుపుకుంటే ఒక 40 పైన ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశం ఆ విధంగా ఉంటుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం. ముఖ్యంగా బయటకు వచ్చేటువంటి వృద్ధులు ఎవరైనా ఉంటే వాళ్ళంతా కూడా ఈ వేడి వడగాళ్ళు అదేవిధంగా ఎండ తీవ్రతకి చాలా వరకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. దాంతోపాటు బయటకు వచ్చే వాళ్ళంతా కూడా ఈ శీతల పానీయాలు ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఎండల నుంచి కాస్త ఉపశమనం పొందొచ్చు. చిన్నారులు వీళ్ళంతా కూడా బయటికి వచ్చేటప్పుడు, మహిళలు వీళ్ళంతా కూడా బయటకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా తమ వెంట ఈ ఎండ తీవ్రత పడకుండా గొడుగులు ఇలాంటివి తీసుకురావడం ద్వారా కాస్త ఉపశమనం కూడా పొందొచ్చు అనేది మనం చెప్పుకోవచ్చు. రానున్న ఏప్రిల్ మే మాసంలో విపరీతమైన ఎండ ఉంటుంది. గతంలో అయితే విశాఖ వ్యాప్తంగా మొత్తంగా చాలా వరకు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరి ఈసారి కూడా ప్రస్తుతం ఈ రోజు అయితే 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న వచ్చే వారం రోజులు కూడా వేడి వడగాళ్ళు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. మరోవైపు వైద్యులు కూడా ఈ ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ప్రజలంతా కూడా అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సాధారణంగా విశాఖలో బీచ్ రోడ్లన్నీ కూడా ఆదివారం వచ్చిందంటే కాస్త రద్దీగా ఉంటాయి. కానీ ఈ ఎండ తీవ్రతకి సాయంత్రం 4-5 గంటలు ఆ సమయంలోనే ఎక్కువగా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందంటే ఎండలు విశాఖలో ఏ తీవ్రతంగా ఉన్నాయో అనేది మనం ఒకసారి గమనించుకోవచ్చు. మాడు పగిలే విధంగా ఎండల తీవ్రత అనేది అలా క్రమంగా పెరుగుతున్నాయి. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంటుందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాంతోపాటు రానున్నటువంటి వారం రోజుల తర్వాత కూడా విపరీతమైన ఎండలు ఎక్కువగా ఉంటాయి. గత ఏడాదితో పోల్చుకుంటే విశాఖలో అదేవిధంగా ఉత్తరాంధ్రలో ఈసారి ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలంతా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. కెమెరామెన్ సురేష్తో చిరంజీవి, ఎన్టీవీ, విశాఖ నుంచి.